నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా ఒక పెద్ద అడవిలో ప్రతి ఒక్క జంతువుని ఎలా లెక్కపెడతారు? అసాధ్యం అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. జర్మనీ వాళ్ల జాతీయ పార్కులలో టెక్నాలజీ, మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, వేల వేల ఎకరాల్లో విస్తరించిన ఒక దట్టమైన అడవి. అందులో ఏ జంతువు ఎక్కడ తిరుగుతోంది, వాటి సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా, వాతావరణంలో మార్పులొస్తే ఆ అడవికి ఏమవుతోంది, ఇవన్నీ తెలుసుకోవడం అంటే అబ్బో మాటలతో చెప్పే పని కాదు కదా. వింటుంటేనే అసాధ్యంగా అనిపిస్తోంది. అక్కడ పనిచేసే ఒక రీసెర్చర్ ఏమన్నారంటే, వాళ్లు తీసిన ఫోటోలని జస్ట్ వాటిని ఏ జంతువో ఏంటి అని వేరు చెయ్యడానికి మాత్రమే తనలాంటి వాళ్లు కనీసం 20 మంది కావాలట. ఆలోచించండి, పని ఎంత పెద్దదో. లక్షల కొద్ది ఫోటోలు మనుషులు ఒక్కొక్కటిగా చూస్తూ కూర్చుంటే అయ్యే పనేనా? అస్సలు కాదు. సరిగ్గా ఇక్కడే టెక్నాలజీ ఒక హీరోలా ఎంట్రీ ఇచ్చింది. సో అసలు ఛాలెంజ్ ఏంటంటే, జర్మనీలో ఉన్న 13 నేషనల్ పార్కుల మీద క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎలా పడుతోందో తెలుసుకోవాలి. ఇది ఒక పెద్ద పజిల్ సాల్వ్ చేసినట్టు. ఆ పజిల్కి లక్షల కొద్ది ముక్కలు కావాలి. ఆ ముక్కలే ఈ డేటా పాయింట్స్ అన్నమాట. మరి అన్నిటినీ సేకరించడమే కదా అసలైన టాస్క్. అయితే ఈ డేటా ఎందుకంత ముఖ్యం? ఏదో జంతువుల్నే లెక్కపెట్టడానికేనా? కాదు, అసలు విషయం వేరే ఉంది. జంతువుల సంఖ్య పెరుగుతోందా లేదా, భయంకరమైన వేసవి, మంచు కురవకపోవడం, ఇలాంటివి ఆ అడవిని, అక్కడి జీవుల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుని మన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికే ఈ మొత్తం ప్రయత్నం. ఇంత పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కోవాలంటే మనకొక సూపర్ హీరో కావాలి కదా. ఇక్కడ మన హీరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన ప్రకృతిని కాపాడటానికి వచ్చిన ఒక హైటెక్ ఏఐ రేంజర్ అనుకోవచ్చు సింపుల్గా. ఏఐ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా ఇలా ఊహించుకోండి, వేల మంది ఇంటర్న్స్ ఉన్నారు. వాళ్లకి అలుపనేదే లేదు. 24/7 లక్షల కొద్ది ఫోటోలు, సౌండ్స్ చెక్ చేసి వాటిని ఇది ఫలానా జంతువు, ఇది ఫలానా పక్షి అని సార్ట్ చేస్తూనే ఉంటారు. ఏఐ చేసే పని సరిగ్గా ఇదే. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ హ్యూమన్ స్పీడ్తో పనిచేసే ఒక డిజిటల్ ఆర్మీ అన్నమాట. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? తెర వెనక ఏం జరుగుతోంది? అడవిలో క్లిక్మన్న ఒక ఫోటో ల్యాబ్లో ఒక ముఖ్యమైన అనాలిసిస్గా ఎలా మారుతోందో ఆ జర్నీని ఇప్పుడు చూద్దాం. రీసెర్చర్లు చాలా తెలివిగా 3 రకాలుగా డేటాని సేకరిస్తున్నారు. ఫస్ట్, జంతువుల కోసం. అడవి అంతటా దాదాపు 1000 కెమెరా ట్రాప్స్ పెట్టారు. సెకండ్, అడవుల కోసం. అంటే చెట్లు ఎలా ఉన్నాయి, వాటి ఆరోగ్యమేంటి అని తెలుసుకోవడానికి ఏకంగా ఏరియల్ ఇమేజరీ అంటే ఆకాశం నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇక మూడోది, సౌండ్స్కేప్ అంటే డిజిటల్ మైక్రోఫోన్లు పెట్టి అడవిలో వచ్చే శబ్దాల్ని, ముఖ్యంగా పక్షులు, జంతువుల పిలుపుల్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ డేటా జర్నీలో 4 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, క్యాప్చర్. కెమెరాలు, మైకులు 24/7 పనిచేస్తూ డేటాని రికార్డ్ చేస్తాయి. స్టెప్ 2, కలెక్ట్. రీసెర్చర్లు అడవిలోకి వెళ్లి SD కార్డులు తీసి బ్యాటరీలు మార్చి వస్తారు. స్టెప్ 3, ప్రాసెస్. ఇక్కడే ఏఐ తన మ్యాజిక్ చూపిస్తుంది. ఆ మొత్తం డేటాని సార్ట్ చేసి క్లాసిఫై చేస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ 4, అనలైజ్. ఏఐ చేసిన పనిని మనుషులు రివ్యూ చేసి దాన్లోంచి అసలైన విషయాలు కనిపెడతారు. అయితే టెక్నాలజీ వచ్చింది కదా అని మనుషుల పని అయిపోయిందనుకుంటే పొరపాటే. ఫీల్డ్ వర్క్ ఇప్పటికి చాలా ముఖ్యం. కెమెరాల ముందు ఏమైనా మొక్కలు అడ్డొస్తే తీసేయాలి, బ్యాటరీలు మార్చాలి, కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. సో ఈ మొత్తం ఆపరేషన్కి మన రేంజర్లు ఇప్పటికీ బ్యాక్బోన్ లాంటివాళ్లే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? ఇది కేవలం ఏఐ కథ కాదు. ఇది మనిషికి, మెషీన్కి మధ్య ఉన్న ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్. ఈ ఇద్దరూ కలిస్తే ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయో ఇప్పుడు చూద్దాం. వీళ్ళిద్దరూ బలాలు వేరువేరు, కానీ కలిస్తే మాత్రం అద్భుతం. ఏఐ ఏమో స్పీడ్, ఎఫిషియన్సీలో కింగ్. ఎంత పెద్ద డేటా అయినా ఇట్టే హ్యాండిల్ చేస్తుంది. 24/7 పనిచేస్తుంది. కానీ ఒక ఫోటోలో కనిపించేది చాలా అరుదైన జంతువనుకోండి, దాన్ని ఏఐ గుర్తుపట్టలేకపోవచ్చు. లేదా ఏఐ ఏదైనా తప్పు చేసినా దాన్ని సరిదిద్దాలన్నా మనిషి కావాలి. మనవాళ్లకున్న అనుభవం, ఆలోచనా విధానం చాలా ముఖ్యం. ఇది నిజంగా బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అన్నమాట. అవును, ఏఐ చాలా పవర్ఫుల్ టూల్. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం దానికి ఏం నేర్పిస్తే
అదే గుర్తుపెట్టుకుంటుంది. అంటే దానికి తెలియని కొత్త జంతువు వస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. కొన్నిసార్లు ఫోటోలో ఉన్న జంతువుల్ని మిస్ కూడా చేస్తుంది. ఒక్కోసారి తప్పు చెప్పినా చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంది. అందుకే దాన్ని ఎప్పటికప్పుడు సరిచేయడానికి ఒక హ్యూమన్ సూపర్విజన్ అనేది చాలా అవసరం. సరే, ఇంత కష్టపడి ఇంత టెక్నాలజీ వాడి ఈ డేటాని సేకరించారు. ఫైనల్గా ఈ డేటా మనకు ఏం చెప్తోంది? మన ఫ్యూచర్ గురించి ఎలాంటి నిజాల్ని బయటపెడుతోంది? కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. అడవిలో ఉన్న జీవవైవిధ్యంలో అంటే మొత్తం జీవరాశిలో దాదాపు 30% చచ్చిపోయిన చెట్ల మీద ఆధారపడి బతుకుతాయట. మనం వాటిని చూసి అయ్యో పనికిరానివి అనుకుంటాం. కానీ అవి పక్షులకి, కీటకాలకి, రకరకాల ఫంగస్కి ఒక ఇల్లు లాంటివి. అవి చిన్న చిన్న బిజీ సిటీస్ అన్నమాట. మన ఎకోసిస్టమ్ ఎంత డెలికేట్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ ఒక రకంగా ఒక టైం మెషీన్ లాంటిది. అంటే ఈ డేటా వల్ల పెరిగిపోతున్న వేడి, తగ్గిపోతున్న మంచు ఇలాంటి మార్పులు లాంగ్ రన్లో మన అడవుల్ని ఎలా మార్చేస్తున్నాయో మనం చూడగలుగుతున్నాం. ఇది మన ప్లానెట్ ఫ్యూచర్లోకి తొంగిచూసే ఒక అద్భుతమైన అవకాశం. ఇదంతా కేవలం చూడటమే కాదు, వినడం కూడా. సౌండ్స్కేప్ అనాలిసిస్ అనే ఒక కూల్ టెక్నిక్ వాడుతున్నారు. దీని ద్వారా రీసెర్చర్లు అక్షరాల అడవి గుండె చప్పుడు వింటున్నారు. పక్షుల కిలకిలాల దగ్గర్నుంచి మన చెవులకి వినపడని గబ్బిలాల, అల్ట్రాసానిక్ సౌండ్స్ వరకు ప్రతీదీ రికార్డ్ చేస్తున్నారు. దీనివల్ల ఆ ఎకోసిస్టమ్ హెల్త్ ఎలా ఉందో ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అద్భుతం కదా? సో ఫైనల్గా ఏంటంటే, ఏఐ మన కళ్ల ముందు ఒక అద్దాన్ని పెడుతోంది. మన ప్లానెట్ ఎలా మారుతోందో ఇంతకుముందెన్నడూ లేనంత క్లియర్గా చూపిస్తోంది. మన పర్యావరణంలో వస్తున్న మార్పులన్నీ మన కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, మనకి తెలిసిన ఈ నిజాలతో మనం ఏం చేయబోతున్నాం?